ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. లాజరు మరణించాడు. యేసు ప్రభువారు ఆయనని తిరిగి లేపారు, కానీ ఆయన మరలా మరణించాడు. యాయిరు కుమార్తె మరణించింది, కానీ మరణించిన యాయిరు కుమార్తెను యేసయ్య తిరిగి లేపాడు, కానీ ఆమె మరలా మరణించింది. నాయీను పట్టణములో ఉన్న విధవరాలు కుమారుడు మరణించాడు, యేసయ్య తిరిగి లేపాడు, కానీ ఆయన మరలా మరణించాడు. మన యేసయ్య మరణించాడు. మరణ వేదనలు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు అతన్ని మరణ వేదన నుండి తిరిగి లేపాడు. యేసయ్య మరణించాడు, కానీ తిరిగి లేచాడు, కానీ ఎన్నడూ మరలా మరణించాల. అందుకే యేసయ్య ప్రకటన గ్రంథములు అన్నాడు, ఐ యామ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. నేను మృతుడినైతేని, కానీ ఈ రోజున యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఆ సజీవుడైన యేసయ్యని నువ్వు నేను వెంబడిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన వాక్యాన్ని మనం వింటున్నాం. ఈ రోజున ఈ మట్టి బొమ్మను మరుగుపరిచి నీతో 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 నాతో మన అందరితో ఆయన మాట్లాడుతున్నారు. కొంతమంది స్త్రీలు ఆదివారం వేకువ జామున తెల్లవారుజామున యేసు ప్రభువారి యొక్క శవ శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి విలువైన అత్తరు అటువంటి వాటిని తీసుకుని వెళ్ళి యేసయ్య శవ శరీరానికి పూయడానికి వెళ్తున్నారు. వారికి ఎన్నో పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు ఏంటంటే, ఆ పెద్ద బండరాయిని ఎవరు తొలగిస్తారు? అక్కడ రోమా సైనికులు ఉన్నారు. 3 వాళ్ళు స్త్రీలు. 4 రోమా ప్రభుత్వం వాళ్ళు వారి యొక్క అధికారపు సీల్, అధికారపు ముద్రను ఆ బండరాయి మీద ఉంచారు. ఎన్నో పరిమితులు ఉన్నాయి, కానీ ఆ పరిమితులేమీ పట్టించుకోకుండా త్యాగపూరితంగా ధైర్యంగా వాళ్ళు ముందుకు వెళ్ళారు. తద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, హెచ్చింపబడ్డారు. మొట్టమొదటిగా తిరిగి లేచిన యేసయ్యని చూడడానికి పురుషులకు భాగ్యం కలగల. పరిమితులను దాటుకుంటూ, లిమిటేషన్ దాటుకుంటూ ముందుకెళ్ళిన వారికి దేవుడు ఈ భాగ్యం ఇచ్చాడు. అనేక సార్లు అనేక మంది ఏమనుకుంటారు తెలుసా? దీవింపబడిన వాళ్ళని చూసి, హెచ్చింపబడిన వాళ్ళని చూసి, ఘనత కలిగిన స్థానములో ఉన్న వారిని చూసి అసూయ పడుతూ ఉంటారు. ఎందుకని? వారు సాధించగలిగారు, మేము ఎందుకు సాధించలేకపోతున్నాం? ఒకే ఒక తేడా, వారు పరిమితులు కలిగిన వారైనా పరిమితులను దాటి బయటకు వచ్చారు. నువ్వు కూడా పరిమితి కలిగి ఉన్నా ఆ పరిమితిలోనే ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు గనక కొంచెం శ్రమించడానికి, కొంచెం కష్టపడడానికి, కొంచెం వెలచలించడానికి నువ్వు ఇష్టపడట్లేదు గనక ఆ పరిమితిలో ఉన్నావు. నేను చెప్పనా, నీకు ఎటువంటి పరిమితులు ఉన్నాయో మిగతా హెచ్చింపబడిన వాళ్ళకు కూడా అదే పరిమితులు ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ పరిమితిని, భయాన్ని పక్కన పెట్టి, డబ్బు విషయాన్ని పక్కన పెట్టి, తలంతులను పక్కన పెట్టి వాటన్నిటినీ దాటుకొని వాళ్ళు బయటకు వచ్చారు. ఈ పునరుద్ధాన దినమున, ఈ ఈస్టర్ పండగ రోజున, యేసయ్య తిరిగి లేచిన ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తెలియపరిచేది ఏంటంటే, మనకు కూడా పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను దాటుకొని బయటికి రావడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు కూడా హెచ్చింపబడతావు, ఆశీర్వదింపబడతావు, రక్షింపబడతావు. కుష్టి రోగి లెపర్సీ కాలనీలో ఉన్నాడు. ఆయనకి పరిమితులు ఉన్నాయి, బయటికి రాకూడదు. బయటికి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అతనికి పరిమితులు ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు వస్తున్నారని తెలవగానే, కొండ దిగి వస్తున్నాడని తెలవగానే పరిమితులను చూసుకోకుండా ఆయన పరిమితి దాటి బయటికి వచ్చాడు. లిమిటేషన్స్ దాటి బయటికి వచ్చాడు. యేసయ్యతో అన్నాడు, అయ్యా నీకిష్టమైతే నువ్వు నన్ను స్వస్థతపరచగలవు. వెంటనే యేసయ్య నాకిష్టమే అని ఆయన చేతులను ముట్టాడు. వెంటనే స్వస్థత కలిగింది. ఎందువలన? ఆ పరిమితి నుండి ఆయన బయటికి వచ్చాడు. కనానీయ స్త్రీ
తన కుమార్తెకు దెయ్యం పట్టి కొన్ని సంవత్సరాల నుండి వేదన పడుతుంది. ఆమెకి పరిమితులు ఉన్నాయి. యేసయ్య యూదా జాతిని ఫోకస్ చేస్తున్నాడు. యేసయ్య యూదుడు, ఈమె కనానీయురాలు. ఈ యూదా దేశానికి వస్తే ప్రజలు ఏమంటారా? పరిమితులు ఉన్నాయి. కానీ ఆ పరిమితులు చూసుకోకుండా ముందుకు వెళ్ళింది. తద్వారా కొంచెం ఆలస్యమైంది, కానీ దేవాది దేవుడు దెయ్యం పట్టిన అమ్మాయిని నా దేవాది దేవుడు స్వస్థతపరిచాడు. ఈ రోజున నీకు నాకు పరిమితులు ఉన్నాయి. ఎస్తేర్కి పరిమితి ఉంది. రాజుగారు పిలవకుండా రాజకోటలోనికి వెళ్ళకూడదు. పరిమితి ఉన్నా నేను నశించినా నశిస్తా, ఇఫ్ ఐ పెరిష్ అనుకొని ముందడుగు వేసింది. తద్వారా 127 సంస్థానాలకి ఆమె దీవెనకరంగా మారింది. ఈ రోజున నీకు నాకు పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను పక్కన పెట్టడానికి రెడీ అయితే నువ్వు అద్భుతం చూడబోతున్నావు. ఎబ్బేస్ నాన్న చేత ఆశీర్వదింపబడలా, అమ్మ చేత ఆశీర్వదింపబడలా. వారు తండ్రుల చేత, తన తల్లి చేత శపింపబడిన వాడిగా మారిపోయాడు. వేదనాపుత్రుడిగా మారాడు. పరిమితులు ఉన్నాయి, కానీ పరిమితి చూసుకోకుండా సర్వశక్తి గల దేవుని వైపు తిరిగి నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. లార్డ్, యూ షుడ్ బ్లెస్ మీ ఇండీడ్. నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. పరిమితి చూసుకోవాలా, ముందడుగు వేశాడు. తద్వారా నా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. శిష్యులు పరిమితిలో ఉండిపోయారు. తద్వారా మొట్టమొదటిగా వాళ్ళు తిరిగి లేచిన యేసయ్యని చూడలేకపోయారు. కానీ వీళ్ళు పరిమితి దాటి బయటికి వచ్చారు. యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు. ఏమని చెప్పారు తెలుసా? ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3వ రోజు తిరిగి లేపుతా. అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఇన్ని సంవత్సరాలు పట్టింది ఈ మందిరం కట్టడానికి, నువ్వు ఈ మందిరాన్ని కూల్చి 3వ రోజున తిరిగి లేపేస్తావా? కానీ యేసయ్య ఉద్దేశించింది ఏంటి తెలుసా? వారు ఉద్దేశించింది మరొకటి, కానీ యేసయ్య ఉద్దేశించింది వేరొకటి. ఆయన శరీరం అనే మందిరం, ఈ శరీరం అనే మందిరాన్ని పడగొట్టండి, 3వ రోజు తిరిగి లేపుతా. అలాగే యేసయ్య శరీరం అనే మందిరాన్ని పడగొట్టారు. రోమీలు, యూదులు, సాధారణమైన వాళ్ళు, సామంతులు, రాజులు, అధికారులు ఆయన శరీరాన్ని పడగొట్టాడు. కానీ 3వ రోజున తిరిగి లేపాడు. ఆయన చెప్పిన విధంగా, ఆయన చెప్పినది నెరవేరకుండా ఉండడానికి అక్కడ పెద్ద బండరాయి ఉంది. అనేక మంది సైనికులు ఉన్నారు. రోమా ప్రభుత్వపు అధికారి అయిన గవర్నర్ ఉన్నాడు. కైసర్ అన్న రాజు ఉన్నాడు. కానీ ఎంతో పెద్ద సైన్యం నిలబడినా, ఎంత పెద్ద బండ నిలబడినా, ఎంత పెద్ద గవర్నర్ నిలబడినా, ఎంత పెద్ద రాజు నిలబడినా ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో సమస్య ఎంత పెద్దదైనా, నువ్వు ఎదుర్కొనే బాధ ఎంత పెద్దదైనా, నీ వేదన ఎంత పెద్దదైనా, ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గదిలో మీరు ఉండి ఉండొచ్చు, కానీ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్దాం. దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని ఎందుకు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకు మనల్ని ఆయన వెంబడిస్తున్నాడు? యేసయ్య నీకొక దండం, నన్ను వదిలిపడే అన్న యేసయ్య ఎందుకు నిన్ను వెంబడిస్తున్నాడు? ప్రతిరోజు నీ హృదయముతో మాట్లాడుతున్నాడు. ప్రతి వారం నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? దారి తొలగుతుండగా నీతో మాట్లాడుతున్నాడు. నీకిష్టమైన మార్గానికి వెళ్తుండగా నీతో మాట్లాడుతున్నాడు. యమ్మాయ గ్రామములో ఉన్నవాళ్ళు, యేసయ్యని వెంబడించిన వాళ్ళు, వారికి ఇష్టమైన మార్గం గుండా వెళ్తుండగా యేసయ్య వారిని వెంబడించాడు. పేతురు ఆయనకి ఇష్టం వచ్చిన మార్గం గుండా వెళ్తుండగా యేసయ్య పేతుర్ని వెంబడించాడు. తోమ తనకు నచ్చిన మార్గం గుండా వెళ్తుండగా యేసయ్య ఆయన్ని వెంబడించాడు. సమరయ స్త్రీ ఆమెకిష్టం వచ్చిన మార్గం గుండా వెళ్తుండగా యేసయ్య వెంబడించాడు. ఎందుకు యేసయ్య మనల్ని ఇంతగా వెంబడిస్తున్నాడు? ఎందుకు ఇంతగా వెంబడిస్తున్నాడు? ఏ దేవుడు వెంబడించట్లేదే, ఏ మత నాయకుడు వెంబడించట్లేదే, ఎందుకని యేసయ్య మనల్ని ఇంతగా వెంబడిస్తున్నాడు? ఎందుకు వెంబడిస్తున్నాడంటే, ఇది మీకు అర్థం అవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన. ఒక కోటేశ్వరుడు విలువ కలిగిన కారు కొనుక్కున్నాడు. ఆ కారు 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు పెట్టి ఆ కారు కొన్నాడు. కారు కొని ఆయన ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళి పార్కింగ్ స్థలములో తన కారుని పార్క్ చేశాడు.
ఒక దొంగ చూసి ఆ కారు అద్దాలని దించేసి ఆయన ఏం చేశాడంటే ఆ కారుని తీసుకెళ్ళిపోయాడు. కారుని తీసుకెళ్ళిపోగానే మళ్ళా ఆ కోటేశ్వరుడు పార్కింగ్ స్థలం దగ్గరికి రాగానే ఆ కారు అక్కడ కనబడలా. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, నేను కొన్న 2 కోట్ల రూపాయల కారు దొంగ తీసుకెళ్ళిపోయాడండి. ఏమండి, 2 కోట్ల రూపాయల కారు తీసుకెళ్ళినందుకు కాదు నా బాధ, డ్రైవింగ్ సీటు పక్కనున్న సీట్లో ఒక బిస్కెట్ డబ్బా ఉంది. అది మనుషులు తినే బిస్కెట్లు కాదు, ఎలుకల కోసం సిద్ధపరిచిన బిస్కెట్లు. అది వాసన చూసినా చనిపోతారు. అటువంటి పవర్ఫుల్ పాయిజన్ కలిగిన బిస్కెట్ డబ్బా పక్కన ఉంది. ఈ కార్ డ్రైవర్ ఆ బిస్కెట్ డబ్బా అనుకొని ఆ బిస్కెట్ తింటాడేమో, అది నా బాధ. అందుకని త్వరగా అతన్ని ట్రేస్ అవుట్ చేయండి, త్వరగా అతన్ని పట్టుకోండి. ఇక అంతే. అయ్యో, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు ఏమనుకుంటున్నారు తెలుసా? కారు కన్నా లోపల ఉన్న వ్యక్తి విలువ ఎక్కువ. తద్వారా ఆ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ చేశారు, మరొక స్టేషన్లో సమాచారం అందించారు, మరొక స్టేషన్లో సమాచారం అందించారు, మరొక స్టేషన్లో సమాచారం అందించారు. ఎందుకు తెలుసా? ఒకవేళ గబుక్కుని ఆ బిస్కెట్ తింటాడేమో అని. ఇన్ని స్టేషన్లు వాళ్ళు వెంబడిస్తుంటే ఆ దొంగ అనుకుంటాడంట, ఏంటి నన్ను ఇంతగా వెంబడిస్తున్నారు, ఎందుకు నన్ను ఇంతగా వెంబడిస్తున్నారు, ఎందుకు నన్ను ఎంతగా వెంబడిస్తున్నారు, ఎందుకు వెంబడిస్తున్నారు తెలుసా? 2 కోట్ల రూపాయల కారు కోసం కాదు, ఆయన పాయిజన్ కలిగిన బిస్కెట్ తింటాడేమో అని, విషముతో కూడిన బిస్కెట్ తింటాడేమో అని. ఈ రోజున యేసయ్య నిన్ను ఎందుకు వెంబడిస్తున్నాడు తెలుసా? నీ ఆస్తి కోసం కాదు, నీ కాணிకల కోసం కాదు, అవన్నీ ఆయన ఇచ్చిందే నువ్వు అడుగుతుంటే తిరిగిస్తున్నావు. మరి ఎందుకు వెంబడిస్తున్నాడు? నువ్వు ఎప్పుడు పొరపాటు చేసేస్తావా పేక పట్టుకుందామని కాదు, నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావా నీ కాలు ఎరక్కొట్టడానికి కాదు, నువ్వు ఎప్పుడు అపవిత్రమైంది చూస్తావా అప్పుడు నిన్ను చంపడానికి కాదు. ఎందుకు వెంబడిస్తున్నాడు తెలుసా? నీ ఆత్మ విలువైనది, ఆ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని చెప్పి నా యేసయ్య నిన్ను వెంబడిస్తున్నాడు. అందుకే ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. అందుకే పేతురుని వెంబడించాడు. అందుకే యమ్మాయ గ్రామంలో ఉన్న వారిని 2 వెంబడించాడు, సమరయ స్త్రీని వెంబడించాడు, తోమాని వెంబడించాడు. అందుకే ఈ రోజున నిన్ను వెంబడిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆత్మ విలువ యేసయ్యకు ఒక్కడికే అర్థమైంది. ఎందుకు తెలుసా? ఈ రోజున ఈ శరీరం మనం విడిచిపెట్టాలి. ఒక రోజున అది 80కో 90కో విడిచిపెట్టాలి. ఒకవేళ యేసయ్యను నువ్వు ఎరగకపోతే నిత్య నరకానికి వెళ్ళాలి. అందుకని నీ ఆత్మ వెళ్ళకూడదని చెప్పి నీ ఆత్మ, నా ఆత్మ మనం పరలోక రాజ్యంలో ఉండాలని యేసయ్య మనల్ని వెంబడిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్.